కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ లీడర్ సీతారాం యేచూరి న్యూమోనియా వంటి ఛాతీ ఇన్ఫెక్షనల్ లక్షణాలను కంపిస్తూ తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ 72 సంవత్సరాల వయసులో సెప్టెంబర్ 12న మరణించారు. 19 ఆగస్టున ఢిల్లీలోని ఎయిమ్స్లోని ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో యేచూరి అడ్మిట్ అయ్యారు. సెప్టెంబర్లో అతని పరిస్థితి విషమంగా మారడంతో శ్వాసకోశ సపోర్టు పైన ఉంచారు. అతను మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యులు బోధన మరియు పరిశోధన ప్రయోజనాల కోసం అతని శరీరాన్ని ఎయిమ్స్ కు దానం చేశారు. సీతారాం యేచూరి వారి జీవిత చరిత్ర చూసుకుంటే 1975లో ఎమర్జెన్సీ సమయంలోనే జేఎన్యూలో విద్యార్థిగా ఉన్నప్పుడే అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత 3 సార్లు జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1978లో యేచూరి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అఖిల భారత్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు మరియు స్టూడెంట్ ఫెడరేషన్ యొక్క అఖిల భారత్ అధ్యక్షుడిగా కొనసాగారు. అతను కేరళ, బెంగాల్ రాష్ట్రానికి చెందని వాడిగా మొదటి ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన వారు. 1984లో సిపిఐ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. యేచూరి పార్టీ అంతర్జాతీయ విభాగానికి నేతృత్వం వహించారు మరియు పార్టీ అతనిని చాలా సోషలిస్ట్ దేశాల పార్టీ సమావేశాలకు సోదర ప్రతినిధిగా నియమించేవారు. అనేక జనాదరణ పొందిన సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకురావడానికి మరియు ముఖ్యమైన సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తడానికి అతను ప్రసిద్ధి చెందాడు. యేచూరి ది వైర్ ఎడిటర్ మరియు గతంలో బీబీసీ హిందీ సర్వీస్ యొక్క ఢిల్లీ ఎడిటర్ గా పనిచేసిన జర్నలిస్ట్ సీమా చిస్తీని వివాహం చేసుకున్నారు. అతను వీణా మజుందార్ కుమార్తె ఇంద్రాణి మజుందార్తో ఇంతకు ముందు వివాహం చేసుకొని ఉన్నారు. మొదటి వివాహం నుండి ఒక కుమారుడు కలిగి ఉన్నారు. అతని కుమార్తె అఖిల యేచూరి చరిత్రలో మేజర్ చేసి ఉన్నారు మరియు ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం మరియు సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో బోధిస్తూ ఉన్నారు. అతని కుమారుడు ఆశిష్ యేచూరి 22 ఏప్రిల్ 2021 సంవత్సరంలో 34 సంవత్సరాల వయసులో కోవిడ్ కారణంగా మరణించారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.